తాత ఏం పేరే? రాములు. రాములు ఏం చేస్తుంటావు? ఏ కూలి పని. ఎక్కడ ఎవరు? ఒక ఎకరం ఉన్నది దేశతండా. ఒక ఎకరమే ఉన్నది. దానికి పిండి వేయాలంటే అది అసలే చత్తాంది అంత. అసలే పిండి ఇక్కడికి వచ్చి 10 రోజులే తిరిగిపోతాను ఊరియా కోసమే. ఇస్తలేరు. ఏ పట్టదే అంటాను. పట్ట కావాలంట. నేను పట్ట చేయించుకోలే అయ్యా, కూలి చేసుకొని నేను కొనుక్కున్నా. అది ఇక వాడు చేసి వాళ్ళు తెచ్చిండ్రు. మరి ప్రభుత్వాలే చేస్తలేరు పట్టాలు కూడా లేరు, అట్లా ఆఫీసర్లు చేస్తలేరు. అంటే ఇంతకుముందు ఎప్పుడైనా అడిగి ఉండేనా పట్టా అనేది? ఎప్పుడు అడగలేదు సారు. ఇప్పుడే ఇగో ఇప్పటి సంది పొద్దుదాకా 1 గంట రాత్రి దాకా వాళ్ళు ఉపాధమే ఉంటారు. వాళ్ళు అక్కడ పిల్లలు వేసుకొని తిరుగుతారట. నిలబడి పోతాం. ఏం చేస్తారు? లీడర్లు ఎవరు పట్టించుకుంటలేరా? లీడర్ ఏం చేస్తారు? అక్కడ వస్తలేదు అంటారు. ఓట్లు వేపించుకున్నారు. ఓట్లు వచ్చినాక ఇది ఇక ఇంకా వస్తానే కదా ముంగట. అది మరి ఏంది స్టేషన్ గన్పూర్లో మరి మీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఏంది ఎట్లుంది సంగతి? ఇక్కడ ఈడ వచ్చిందా? రావత్తలేరు. ఏ పార్టీలో ఉన్నాడు తెలుసా? తెలంగాణ ఇది కాంగ్రెస్ పార్టీలో పోయిండు. తెలుగుదేశం అడుగు పోయిండు. కానీ ఇగో ఎప్పుడు కాలేదు ఇట్లా. ఇప్పుడే చేస్తాను. ఏమైనా చేసిల్లా పనులు ఏమైనా చేస్తా మరి? పని చేస్తున్నా గవర్నమెంట్ ఇంట్లో అని చెప్తాను. గాంధీ వచ్చినోనికి వచ్చినాయి, రానోని రానే. మీరు తండాలలో ఉంటారు కదా, మరి ఇందిరమ్మ ఇల్లులు ఇస్తా అన్నారు, చాలా అన్నారు కదా. 5, 6 ఇచ్చిళ్ళు. అవిగో మన చేతిలో ఉంటేనేమో కట్టుకుంటాను. వాళ్ళు ఇంకా ఇయ్యలేదు. ఇస్తే టాప్ పోసుకుంటారు, లేకపోతే అట్లే పంటాయి. ఎట్లుంది మరి? కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది కదా. కాంగ్రెస్ ఈవిడు బట్టుగాడు 4,000 ఇస్తా అన్నాడు. వాడైతే 4,000 ఇస్తా అని వాడు 2,000 ఇచ్చిండు. వాడే మంచోడు. వీడు బట్టుగాడు వాడే. ఎవరు? ఎమ్మెల్యే కేసీఆర్. వీడు 1 రూపాయి పీకి ఇక 2,500 ఇస్తా అన్నాడు. ఆడలకు ఒక్కొని పీకి ఇయ్యలే. నేనే బరిబాత్ ఉన్నా అంటాడు. ఇప్పుడు డబ్బులు లేవంటాడు కదా. లేవట ఏం చేద్దాం? మాట 4 రోజులు ఉన్నది, లేకపోతే పోయింది. పెన్షన్ వస్తుందా నీకు? వస్తుంది. 2,000. 4,000 అన్నాడు కదా. ఏడొచ్చాడు? వాడికి సరిపోతులేట. ఇస్తలేడు. ఎమ్మెల్యేలు తీసుకుంటారు మంచిగా జీతాలు. ఏమో అయ్యా, ఎమ్మెల్యేలు ఏం చేద్దాం? వాళ్ళ దగ్గర మనం పోయేటట్లేదు. నేను చదువుకోలే. ఇప్పుడు మళ్ళీ ఉప ఎన్నిక వస్తుంది అంటారు. ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు అన్ని దగ్గర ఉప ఎన్నిక వస్తుందని ఒక మాట అంటారు. మరి ఒకళ్ళు నిజంగా వస్తే ఏంది మరి ఇక్కడ స్టేషన్ గన్పూర్లో? దండగానే ఇగో వాళ్ళు చేసింది ఇంతే. వాళ్ళు చేసి వాడు ఇస్తలేడు, నేనేం చేస్తానని మీరు అంతే అయింది. కానీ ఇగో వీడు చెప్పిన వార్త ఒక్కటి కూడా సరిగా చేయలే. ఏందంటే ఇగో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండు అనుకో, పూరా లేరోనికి చేయాలి. ఇస్తలేడు. ఇస్తనా అని ఇచ్చిండు. ఆడ ఇస్తేనే అది మొదలవుతుంది. గరీబ్ మొడ్డ లేదా ఏం చేస్తాడు వాడు? ఇంకా అది మరి ఏంది మరి సర్పంచ్ ఓట్లు కూడా వస్తాయి ఇప్పుడు. ఇంకో నెల రోజులలో 2 నెలల్లో సర్పంచ్ ఓట్లు వస్తాయి. ఏంది మరి ఎటు సైడ్ ఉంది మొత్తం ప్రజలు? ఎవడు పెడితే అటే నా బాధ్యత ఇది. ఇగో ఇటు పోయేది ఇటు, అటు పోయేది అటు ఉన్నాయి. ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి? ఏం చెప్తావు దానికే? మళ్ళీ 10 సంవత్సరాలు నేనే గెలుస్తా అంటాను. కొలిబలి పోతి. ఇగో ఆరోగ్యం మన వీళ్ళ ముందు కాదు కేసీఆర్ కాదు, ఇంకో ఎమ్మెల్యే ఉండే కొల్లి వలిగిపోయింది. వాడు గుద్ద కింద తోడుకున్నాడు. ఇప్పుడు అంతా అయిపోయింది. 3 ఎకరాల భూమి కొనుక్కున్నాడు, గుద్ద ఇట్లా పడ్డది. వాడు ఎవడన్నా పోయి. నువ్వు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నావు మరి? ఇప్పుడు పార్టీ లేదు. ఇగో ఎవడైనా చేస్తాడు కదా అని చెప్పిన. అది ఏ పార్టీ కంటే ఇగో మనం న్యాయంగా ఉంటే అదే పార్టీ చేస్తాం. అంటే ఇప్పుడు నువ్వు చూసిన దాని ప్రకారం అప్పుడు తెలుగుదేశము, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఇలా చూసినావు కదా, ఏది మంచిగా అనిపించింది? టీఆర్ఎస్ఏ. కానీ వాళ్ళ అమ్మడి కొడుకు ఏం చేసిండు ఎరికేనా? వాడు ఇగో ఈ గుట్ట నాకు పట్ట చెప్పిస్తే నేను అమ్ముకొని నాకు గుట్ట కింద పెట్టుకుంటా అని మాకు ఇల్లు కాదు, మాకు బిల్లులు వేయలేదే. ఆడ ఇల్లు కట్టుకున్న మా భూమి పోయింది.
ఇండ్ల కోసం 3 లక్షలు ఇచ్చిండు, ఇవ్వలేదు అనలేదు, ఈడు ఇవ్వలేదు వాడే ఇచ్చిండు. కానీ ఈ నాకు గుట్ట ఈ పట్ట చేపిస్తే తలకాయ గుట్ట పట్ట చేపిస్తే ఇత్తా అన్నాడు. మేము చేయలేదు, వానికి ఇవ్వలేదు. మరి వానికి ఏం చేయాలన్న మొట్ట వాడికి చెప్పలేదు. 20 లక్షలు పెట్టాం, కట్టుకున్నాం. వానికి మాత్రం ఇయ్యం. వాడు నిలబడితే మొట్టానయ్యారు. రైట్.